హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ లైఫ్ స్టైల్. ఈరోజు టీమ్ అవుటింగ్. రీసెంట్గా మా ప్రాజెక్ట్ కొంచెం టైట్ షెడ్యూల్ ఉండే, ఒక 3-4 మంత్స్ కంటిన్యూస్గా వర్క్ ఎక్కువ అయిపోయింది. అది కంప్లీట్ అయిన తర్వాత, అది టేప్ అవుట్ అయిన తర్వాత మా డైరెక్టర్ మమ్మల్ని లంచ్కి తీసుకెళ్తున్నారు. సో వెళ్తున్నాం. బార్బిక్యూ హాలిక్. బయట డెకరేటివ్ బాగుంది. నేను ఫొటోస్ కూడా దిగేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నా. ఎంట్రీ అయినా అండ్ ఈ లైటింగ్, ఇక్కడ మనకు ఒక డాల్, ఇవన్నీ చాలా బాగున్నాయి. అప్పటికే నేనే లేట్ చేశా, నేను మా ఫ్రెండ్ ఇంకో అతను. ఆల్రెడీ మా వాళ్ళు వచ్చేసారు, తినడం స్టార్ట్ చేశారు. ఇక్కడ రెడీగా ఉన్నారు మా అన్న వాళ్ళు. మనకు కూడా ఒకటి తినేసాం, పానీపూరి. వాళ్ళే తింటారా కట్లెట్ అని నేను ఒకటి తినేసా రాగానే. సో ఇక్కడికి వచ్చి కట్లెట్ తినడం ఏంటి అని అనుకుంటే, చాలామంది ఫేవరెట్ ఉంటాయి, తింటూ ఉంటారు. ఫర్దర్గా మనం వీడియో మొత్తం కంటిన్యూ చేసుకుంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయి అనే వాటితోని ప్రొసీడ్ అవుదాం. ఇది ఎవ్రీ టేబుల్ దగ్గర ఇండివిజువల్గా ఉంది. మామూలుగా కూల్ ఉంటాయి కదా, అవి హీట్ చేసుకోవడానికి పెట్టారు. సో ఫస్ట్ టైం నేను నాన్ వెజ్ కొంచెం తక్కువ చేశా, కొంచెంగా చాలా తక్కువ చేశా. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, బయట జరుగుతున్న రైడ్స్ కానీ దాంట్లో బయటపడుతున్నాయి. మనోడు సిగ్గుపడుతున్నాడు వీడియో చేస్తుంటే. ఈ పక్కన క్యాండిడేట్ కూడా, ఇక మా వానికి అయితే సిగ్గు అనేది ఏమి ఉండదు, వీడు మా బ్యాచ్మేట్. ఆ తర్వాత ఇక్కడ స్వీట్ చేస్తున్నారు. ఇది లాస్ట్కి తిందామని తినలేదు, జస్ట్ వీడియో కోసం అలా తిరగడానికి వచ్చిన. ఇక్కడ నెక్స్ట్ ఈ సెక్షన్ స్వీట్ది. నెక్స్ట్ అక్కడ పిజ్జా అలా చేస్తారు. పిజ్జా కానీ పాస్తా రెడీమేడ్గా ఏదైనా ఫుడ్ కావాలి మీకు అనుకుంటే, ఇక్కడ నేను తీసుకునే స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, స్వీట్ కార్న్ ఓన్లీ సపరేట్గా తీసుకొని తిన్న కొన్ని. ఇక్కడ ఇది రెడీగా చేయడానికి ఉండిద్ది. ఇది పిజ్జా మోడల్. చాలా చిన్నగా ఉంటాయి, సైజ్ అనేది చిన్నగా ఉంటాయి. నేను తినను. 99% నేను ప్రిఫర్ చేయను. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కంపల్సరీ అన్నప్పుడే తింటా. ఈ తర్వాత స్టార్టర్స్ అంతగా మా ఫ్రెండ్ గాడైతే నాన్ వెజ్ లేనిది తినడు, కానీ ఇక్కడ నాన్ వెజ్ ఉన్నా తినలేదు వాడు. అంటే వాడిని అడిగితే అంతగా బాగలేవు అని చెప్పారు. సో ఇప్పుడు ఇది మెయిన్ కోర్స్. ఈ సూప్ కానీ, సో 1 by 1 చూసుకుంటూ వెళ్ళండి. ఇది ప్లెయిన్ రైస్, ఆ తర్వాత నూడిల్స్ అండ్ జస్ట్ రైస్ పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్ కర్రీ, తర్వాత నెక్స్ట్ చికెన్ కర్రీ. సో ఇలా 1 by 1 చూసుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా చికెనే అనుకుంటా, ఫిష్. తర్వాత ఇది చికెన్. నెక్స్ట్ మటన్ దాల్చా. మనం ఏం తినలేదు, నేను చూపిస్తాను మేము ఏం ప్లేట్లో పెట్టుకున్నాం. చికెన్ బిర్యానీ, ఆ బిర్యానీలో పీసెస్ కూడా ఏం లేవు. ఇది వెజ్ సైడ్. ప్రీవియస్గా మనం చూసేది నాన్ వెజ్ సైడ్, ఇది వెజ్ సైడ్. సో తను మా టీమ్మేటే, తను చూసుకుంటూ వెళ్తుంటే వీడియోలో వచ్చేసింది. తర్వాత ఏమంటారో తెలియదు. ఓకే, ఆ తర్వాత వెజ్ సైడ్ మొత్తం ఇవన్నీ చూద్దాం. ఆ వెజ్ సైడ్ ఆలు ఉంది. ఆ వెజ్లో ఏం ప్రిఫర్ చేసామంటే చెప్తా. ఇది పన్నీరు అండ్ సంథింగ్ ఏదో ఉంది, మర్చిపోయా, మనకు అంత తెలీదు. ఇది నూడిల్స్ పెట్టారు, సింగపూర్ నూడిల్స్ అంట, సింగపూర్ నుండి తెప్పించాడా. నెక్స్ట్ పులావో, ఇదేమో గోంగూర పులావో, కొత్తిమీర పుదీనా అనుకుంటా, పుదీనా. ఇది ఫఫు, ఇది రాగి సంకటి అండ్ సాంబార్, రైట్. ఇది లాస్ట్. ఇది వెజ్ సెషన్. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ పక్కన మనకు కొంచెం ఫేవరెట్గా ఉండిద్ది. ఇక్కడ ఎక్కువ మనం చూస్తాం ఫ్రూట్స్ కర్డ్ రైస్ అలా ఉన్నాయి. ఈయన మా టీంలో మెంబరే తింటున్నాడు ఫ్రూట్స్. వీడైతే పాపం నాన్ వెజ్ తినలేదు ఈసారి. చాలా నాన్ వెజ్ డైలీ తింటాడు, మనకి ఏం కొంచెం అంత మంచిగా అనిపించలేదు అనుకుంటా. ఇంకా ఇవన్నీ లాస్ట్ ఐటమ్స్, మనం టేస్ట్ చేయడానికి కూడా తినొచ్చు. ఇది కర్డ్ రైస్ ఉంటుంది, రైతా ఉంది, పెరుగు ఉంది, టమాటో, ఆనియన్స్, క్యారెట్. ఎక్కువ మనం తిన్నవి వాటర్ మిలన్ గట్టిగా కాసేసాం. ఎగ్ వచ్చేసాడు సాకేత్. సో ఇది నాది. ఇప్పుడు చూడండి, ఆ పీసెస్ ఉన్నాయి కదా 2, అవి కూడా తినలేదు నాన్ వెజ్. అంటే అంత రిస్ట్రిక్టెడ్గా అయిపోయాం అన్నట్టు. అవన్నీ చూసి కలర్ఫుల్గా ఉంటుంది కదా అని అన్నీ యాడ్ చేసేసుకున్నాం. కొంచెం తిన్నాం. ఓకే, టేస్ట్ అయితే అంటే ఎలా బయట ఫుడ్ ఉండిద్ది కదా. మా టీమ్మేట్ అన్న లీడ్. సో ఇలా ఈ 3 తినేసాం. రాగి ముద్ద, సాంబారు,
ఇది తర్వాత ఫ్రూట్స్ తినేసాం, కర్డ్ రైస్, ఆ ఫ్రూట్స్, పపాయ తినేసి నెక్స్ట్ ఇది ఐస్ క్రీమ్ మా మహాదేవ్ తీసుకొచ్చి ఇచ్చేసాడు. ఇది లాస్ట్ ఫైనల్గా తిందామని స్వీట్ ఫస్ట్ చూసాం కదా వీడియోలో. ఇది బాగుంది స్వీట్ అయితే, వెళ్ళినప్పుడు పక్కా ట్రై చేయండి. ఇది ఫేవరెట్ అయిపోయింది ఇది ఒకటి. ఇంకా తర్వాత ఇదేంటంటే ఎంట్రీలోనే ఉంటుంది ఐస్ క్రీమ్ మేకింగ్. రెగ్యులర్గా ఎక్కడైనా చూస్తూనే ఉంటాం కాబట్టి ఇదంతా వీడియో ఏం కవర్ చేయలేదు. దీని పక్కన స్వీట్స్ ఉంటాయి. స్వీట్స్ కూడా సేమియా ఒకటి బాగుంది, అంతే, ఇంకేం తినలేదు. ఫైనల్గా ఇది మన వీడియో. సో మీరు కూడా టీంతో ఎక్కడికైనా వెళ్తే బాగుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, మేము కూడా ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. జై హింద్.